ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మరొకసారి మనల్ని ఈ విధంగా ఆయన సన్నిధిలోనికి ఈ విధంగా నడిపించినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మూడో దినంలోనికి వచ్చాము. 40 రోజుల ప్రయాణంలో విచ్చేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని సెలవు చేత వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ బిడ్డలుగా చేరి సజీవమైన జీవము కలిగిన మీ మాటలను ధ్యానించుటకు వచ్చి ఉండగా, మనుష్య జ్ఞానముతో కాకుండా పరలోక సంబంధమైన మీ ఉద్దేశాలను తెలుసుకొనుటకు పర సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. సమయానికి విచ్చేసిన మీ బిడ్డలందరికీ రావాల్సిన దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రావాల్సిన మా ప్రియులు అనేక మంది ఉండగా అతి శీఘ్రముగా చేరుకొని మీ సన్నిధిలో మీ విలువైన మాటలను విని దాని ప్రకారంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ఆత్మ నడిపింపునున్న ప్రభువా, మీ దాసునిగా, మీ పరిచారకునిగా, సేవకునిగా మీరు నిలువబెట్టారు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వినుచున్న మా అందరికీ గ్రహింపు శక్తిని దయచేయమని ప్రాధేయపడచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటా ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానంగా మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మనం చూసాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13వ వచనం వరకు మనం చదువుకున్నాం. వివరణలోనికి ప్రవేశిస్తున్నాం కనుక మరొకసారి దాన్ని చదువుకొని ముందుకెళ్దాం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. యేసు ప్రభు ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఉపమాన రీతిగా ప్రజలతో పరలోక సంబంధమైన విషయాలను బోధించడం జరిగింది. పాత నిబంధనలో కూడా ఉపమానాలుగా కనపడేవి ఉన్నప్పటికీ యేసు ప్రభు బోధించిన విధానం ఒక సందర్భాన్ని తీసుకోవటము, అందులో నుంచి మనకు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలను అర్థం చేయించడానికి ఆయన చేసిన ప్రయత్నం. అవి కొందరికి అర్థమయ్యాయి, మరికొందరికి అర్థం అవ్వలేదు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఉపమానములను ఉపయోగించి మాట్లాడతాడని ఏనాడో చెప్పబడిన ప్రవచనం అది. ఆ ప్రవచనం ఎక్కడుందో కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన, సామ్ నంబర్ 78. 78వ కీర్తన మొదటి 2 వచనాలను జాగ్రత్తగా గమనిద్దాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి,
నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. చాలు సిస్టర్. ఇక్కడ వాక్యం సెలవిస్తూ పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను అని యేసు ప్రభువు గురించిన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఉపమాన రీతిగా వారితో మాట్లాడతాడని, ఆ ఉపమానాలలో ఉన్న భావాన్ని మనము తెలుసుకోవడానికి ఖచ్చితంగా శ్రమించాలి, కష్టపడాలి. బైబిల్ తెలుసుకోకపోతే, ప్రభువు చెప్పిన మాటలు మనకు అర్థం కాకపోతే పరలోకం చేరుకునేది ఎలా? టీచర్లు చెప్పే పాఠాలు అర్థం కాకపోతే విద్యార్థి పాస్ అవుతాడా? తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే నీతి బోధలు హృదయంలో నుంచి తొలగించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు భవిష్యత్తులో పిల్లలు తప్పక తొట్టిల్లడం అనేది జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు చెప్పిన మాటలే పాటించకపోతే జీవితంలో ఏదో ఒక సందర్భంలో తొట్టిల్లినప్పుడు అప్పుడు జ్ఞానోదయం అవుతుంది బిడ్డలకు. ఒకప్పుడు మా అమ్మ చెప్పిన మాట నేను వినలేదు, ఒకప్పుడు మా నాన్న చెప్పిన మాట నేను వినలేదు. అదే వినింటే ఈరోజు నేను ఈ విధంగా ఇబ్బంది పడేవాడిని కాను. భూమి మీద ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు చెప్పిన మాటలే బిడ్డలు వినకపోతే ఇబ్బందులలో, సమస్యలలో ఎలాగైతే ఇరుక్కుపోతారో, యేసు ప్రభు ఎవరై ఉన్నారు? ఆయన సర్వలోక రక్షకుడై ఉన్నాడు, రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అది మాత్రమే కాక ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 23:10 వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంటే లోకంలో మనకు పాఠాలు చెప్పిన గురువులు ఉన్నారు కదా, వారిని గురువు అనకుండా ఇంకేమనాలి అనే మాట మనకు రావచ్చు. ఈ గురువు అనే పదం, దానికి అర్థం వేరు. భూమి మీద మనకు నేర్పించే గురువులున్నా, ద లార్డ్ జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అన్నట్లుగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే మాట ఎలాగైతే వర్తిస్తుందో, భూమి మీద గురువులుగా ఎవరైనా టీచర్లుగా మనకు ఉన్నా, ఆయనను మించిన మాస్టర్, ఆయనను మించిన గురువు ఇంకొకరు లేరు అనేది దాని భావం. గురువులకే గురువు ఆయన. మనుషులు నేర్పించే విషయాలే కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవ్వవు. అలాంటప్పుడు పరలోకము నుండి ఏకంగా దేవుడే దిగివచ్చి శరీర రూపంలో మన మధ్యలో నివసించి దేవుడు మనుషులతో మాట్లాడుతుంటే, ఇక మనిషి ఆయన గురించిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా తన మనసును కేంద్రీకృతం చేసి వినాలా వద్దా చెప్పండి? అప్పుడప్పుడు మనమంతా స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే కనుక ఎక్కువగా ఐ ఆల్వేస్ టేక్ దట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు స్కూలు పిల్లలు అంటాడేంటి అనే మాత్రం ఎవరు అనుకోకండి. మనకు ఫౌండేషన్ అంతా అక్కడే పడింది. పెద్దగా అయిన తర్వాత కూడా మాటి కొన్ని విషయాలు చెప్తుంటా. నేను బ్యాక్ బెంచ్ ఉండి నన్ను ఎక్కువ క్వశ్చన్లు అడగండి అని అంటుంటాం మనం. అంటే ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఎలా ఉంటారు,
కొంచెం బాగా చదువుకునేటోడు ఉంటాడు. తప్పించుకోవడానికి ఫ్రంట్ బెంచ్ కంటే ఒక 3వ బెంచ్లోనో 4వ బెంచ్లోనో కొందరు మధ్యలో కూర్చొని ఉంటారు. ఇంకా తప్పించుకోవడానికి వీళ్ళందరిని అడిగిన తర్వాత అక్కడ కదా లాస్ట్లో నా నంబర్ వస్తుంది అని తప్పించుకోవడానికి లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడప్పుడు మన సుడి తిరిగి ఆ టీచర్ ఫ్రంట్ బెంచ్ వాళ్ళని అడగకుండా వరుస ఎక్కడ ప్రారంభిస్తాడు? ఆ టీచర్ లాస్ట్ బెంచ్ వానికి స్టార్ట్ చేస్తాడు. అయిపోయిందిరా ఈరోజు నా పని అయిపోయింది ఈరోజు అని అనుకుంటాడు వాడు. సో అలా ఎందుకు ఫ్రంట్ బెంచ్లో కూర్చోడు? బ్యాక్ బెంచోడు ఫ్రంట్ బెంచ్లో ఎందుకు కూర్చోడు అని అంటే, ఎక్కువగా నన్ను అడుగుతాడు క్వశ్చన్లు. ఈయన చెప్పేది నాకు ఎలాగో అర్థం అవ్వదు. మా నాన్న మా అమ్మ ఊరికనే నన్ను స్కూలుకు పో అంటున్నారు కాబట్టి నేను పోతున్నాను అని వాళ్ళ బాధ తట్టుకోలేక పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనుషులకు బోధించేటప్పుడు ఒక్క టీచరు తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉంటే ఆ 30 మందికి ఒకే సందేశం మాట్లాడుతుంటాడు. కానీ ఆ 30 మందికి ఒక్కొక్కరికి ఓ విధంగా అర్థమవుతుంటుంది. 30 మందికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంటే యేసు ప్రభు ఏకంగా జన సమూహాలతో మాట్లాడాడు. యేసు ప్రభు ఏకంగా కొన్ని వేల మంది ప్రజలతో ఆయన బోధించడం జరిగింది. మరి అన్ని వేల మందికి ప్రకటిస్తున్నప్పుడు ఆయన చెప్పిన బోధ అందరికీ ఒకటేలాగా అర్థమయ్యే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ అందరికీ యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం అయి ఉంటే ఆయన ఎందుకు సిలువ కేసు కొడతారు చెప్పండి? ఆయన చెప్పిన మాటలు వారికి అర్థం అవ్వలేదు కనుకనే ఆ మనుషులు ఏం చేశారు? ఆనాడు ప్రభువును సిలువ కేసి కొట్టి చంపేశారు. అయితే యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలను ఏ మనిషి అయినా ఎందుకు నేర్చుకోవాలి? వై? మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద స్కూల్ ఎగ్జాంపుల్. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించాలి? జ్ఞానం సంపాదించుకోవడానికి. చదువుకున్న చదువులతో ఏం సాధిస్తారు? భవిష్యత్తులో స్థిరపడతారు, జీవనోపాధిగా మారుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జ్ఞానం సంపాదించుకోవడానికి పిల్లలను బడికి పంపిస్తాం. ఐ రిపీట్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జ్ఞానం సంపాదించుకుంటే వీరి భవిష్యత్తు బాగుంటుంది, బ్రతుకు బాగుంటుంది భవిష్యత్తులో అని బిడ్డలను బడికి పంపిస్తాం. ఇది మనకు అర్థమైతే ఈ గురువు ఏ గురువు? ఇందాక చూసాంగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మరి ఈ గురువు ఏమై ఉన్నాడు అని మనం బైబిల్ని అడిగితే ఆ ప్రభు ఏమై ఉన్నాడో కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన గురించి ఒక మాట రాస్తుంది, వినండి జాగ్రత్తగా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏమేమి ఆయన వద్ద గుప్తములై ఉన్నాయట? ఒకటి బుద్ధి, ఇంకొకటి జ్ఞానం. ఇకేమో బుద్ధి తక్కువైందా అని ఎవరన్నా అన్నాం అనుకోండి, అంటే ఈ మనిషి ఏ లోపంతో ఉన్నాడనంటే బుద్ధి అన్నది లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ బుద్ధి ఎవరి దగ్గర సంపాదించుకోవాలట? యేసు ప్రభువు దగ్గర ఈ బుద్ధి అన్నది సర్వ సంపదగా ఆయన యందు గుప్తమై ఉందట.
జ్ఞానము కూడా, బుద్ధి గురించి విన్నాము, ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి మాత్రమే కాదు, జ్ఞానము కాదు, జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్తము అనే తెలుగు పదానికి అర్థం ఏంటి? అది బహు జాగ్రత్తగా దాచిపెట్టబడినటువంటి సంపద, దాగి ఉన్నది, దాచబడినటువంటిది. దాచబడినది ఎంత జాగ్రత్తగా మనం త్రొవి తీసుకోవాలో చెప్పండి. ఈ మధ్యకాలంలో తగ్గింది, కానీ పెద్దవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అక్కడక్కడ మనం ఎక్కువగా విన్నది, పలానా ఊరిలో గుప్తను నిధి ఉందంట, లంక బిందెలు ఉన్నాయంట, వాళ్ళు కొన్న పొలంలో ఉన్నాయట, మేము ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కుంటే ఆ స్థలంలో మాకు లంక బిందెలు దొరికాయి. ఈ నోట ఆ నోట అందరికీ ప్రాకిపోతుంది. అది ఎలా ప్రాకుతుంది? స్థలం కొనింది మనమే, కానీ గుంత తవ్వేది మాత్రం మనం కాదు, పనోళ్ళను పెట్టుకుంటాం. ఆ పనోళ్ళు వచ్చి దాన్ని తవ్వుతుండగా అది బయటపడింది. ఇప్పుడు ఆ పని చేసేవాడు ఆగిపోయి పని చేయను అంటాడు. ఎందుకు? నీకు లంక బిందెలు దొరికాయి నీ భూమిలో, నీ నేలలో, నాకు కూడా ఇప్పుడు వాటా ఇస్తేనే మన ఇద్దరం పంచుకుందాం. లేదు అంటే నేను వెళ్ళి అక్కడ గవర్నమెంట్కి చెప్పేస్తాను. చేస్తారా జరా చెప్పండి. వీళ్ళిద్దరూ కొట్లాడుకున్నారంటే, 2 పిల్లులు కొట్లాడుకుంటే ఎవరో వచ్చి ఎత్తుకుపోతారట. ఏంటా సామెత? 2 పిల్లులు కొట్లాడుకుంటే ఒక కోత వచ్చి ఎత్తుకుపోతుందట. అలా అయిపోతుంది జీవితం. అంటే గుప్త నిధి సంపద దొరికితే ప్రజలు ఎలా ఆతురపడతారంటే, ఇది నా దగ్గర ఉండాలి, ఇది నేను కోల్పోకూడదు, ఇది నేను సంపాదించుకోవాలి, ఇది నా దగ్గరే ఉండాలి అనే ఆశ ఎలాగైతే ఉంటుందో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎవరి వద్ద ఉన్నాయట? యేసు ప్రభు వద్ద ఉన్నాయి. మరి యేసు ప్రభు వద్ద ఉంటే ఆయన ఎవరై ఉన్నారని ఇందాక మత్తయి సువార్తలో చూసాం. ఆయన గురువై ఉన్నాడు, గొప్ప మాస్టర్. ఆయన గొప్ప మాస్టర్ అయి ఉన్నాడు, మాస్టర్లకే మాస్టర్ ఆయన. మరి అంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నాడంటే, ఈ మనిషి ఆ గురువు పాదాల వద్ద కూర్చొని నేర్చుకోవాలా వద్దా చెప్పండి. ప్రాచీన కాలంలో మనుషులు పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు మొదటిసారి వాళ్ళని టీచర్ దగ్గర తీసుకెళ్తే, అది చేయకూడదులేండి, దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కకూడదు, కానీ మన దేశంలో గమనించినది ఏంటంటే వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుంటూ అంటారు. ఇప్పటికీ సంగీతం, కర్ణాటక సంగీతం కానీ, హిందుస్థానీ మ్యూజిక్ కానీ, సరిగమ పదాలు నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఆ టీచర్ల దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు ముందు నా పాదాలు పట్టుకో అంటారు. వాళ్ళు గమనించారు ఎప్పుడన్నా? మ్యూజిక్ టీచర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పట్టుకోమండి అన్నామంటే ఆ విద్యార్థికి నేర్పించడానికి వాళ్ళకి మనసు లేకుండా పోతుంటుంది. అంత రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు. నువ్వు నా దగ్గర ఉన్న జ్ఞానం సంపాదించుకోవాలంటే నా కాళ్ళు పట్టుకో, నా పాదాల దగ్గర కూర్చో అనేది లోకంలో మాట్లాడుతుంటారు అలా. మనం దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కకూడదు క్రైస్తవులము. అయితే మనుషులే మనుషులకు ఇలాంటివి చేస్తున్నప్పుడు మానవులమైన మనం యేసు ప్రభు పాదాల వద్ద కూర్చొని ఎంత నేర్చుకోవాలి చెప్పండి. ఎందుకు ప్రభు పాదాల వద్ద కూర్చొని నేర్చుకోవాలి? ఆయన వద్ద బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఉందని చూశాను. అయితే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి ఎప్పుడైనా మనము వెళ్ళి అది ఎలా ఉంటుందో చూసి అనుభవించామా? చూడలేదు. మరి ఎవరి నుంచి నేర్చుకోవాలి ఆ లోకం ఎలా ఉంటుందన్నది? అక్కడ నుండి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ క్యాంపస్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాల రీత్యా పలు ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఎవరో ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నారనుకోండి, జమ్మూ కాశ్మీరు, శ్రీనగర్ ఇలాంటి ప్రాంతాలకి, ఖచ్చితంగా మొదటిసారి వెళ్ళేవారు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వారి అనుభవాలను తెలుసుకోవడానికి, అన్న సార్ మీరు వెళ్ళారు కదా మాకంటే ముందు, అక్కడ మేము ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎలా ఉండాలి, మేము విన్నది ఏంటంటే భయంకరమైన చలి ఉంటుంది, మేము బనియన్ వేసుకొని వెళ్ళొచ్చా అంటే ముందు పైనుంచి కింది వరకు చూస్తారు. ఫస్ట్ చెల్లదది.
అక్కడికి ఎలా వెళ్ళాలో ఈ పెద్దల దగ్గర వారి అనుభవాలు తెలుసుకొని అక్కడ అడుగు పెట్టాలి. ఇవన్నీ ఎలాగైతే మనకు అలవాటు ఉంటుందో ప్రతిదీ, పరలోకం ఎలా ఉంటుందో అక్కడికి మనం అడుగు పెట్టాలంటే మనకు అర్హతలు ఏముండాలి, అవన్నీ అక్కడి నుండి దిగి వచ్చిన ఆయన మనకు నేర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వద్ద కూర్చొని మనం నేర్చుకొని తెలుసుకోవాలి. అయితే ఆ ప్రభు అంటున్నాడు, నేను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను. ఉపమాన రీతిగా మాట్లాడటం అంటే ఏంటి? ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ తీసుకోవడము, ఆ ఎగ్జాంపుల్లో నుంచి ఒక సత్యం చెప్పడం. చెప్పింది ఎగ్జాంపులే, కానీ నేను చెప్పాలనుకున్నది మరొకటి. ఒక చిన్న కథ లాంటిదో మనకు బాగా అర్థమయ్యే విషయాలను చూపిస్తూ అందులో నుంచి ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించేదే ఉపమానం. మనం చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో ఒక కవి ఒక పద్యం రాశాడు. ఎలుక తోలు తెచ్చి ఎంత తోమినా నలుపు నలుపే తెలుపు కాదు. ఎలుక తోలు తెచ్చి ఎంత తోమినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినుర వేమ అని వేమన పద్యాల్లో ఒక పద్యం ఇది. ఏం చెప్పాలనుకున్నాడు? ఎలుక తోలు తెచ్చి తోమని చెప్పాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా అది పలకదనే సందేశం ఇస్తున్నాడా? ఈ రెండిట్లో ఎలుక తోలు గురించి ప్రాముఖ్యమా, ఎలుక తోలు గురించి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందా? ఆ పద్యంలో కొయ్య బొమ్మను కొట్టినా పలుకదు అనే సందేశం ఎక్కువగా ఉందా, స్ట్రాంగ్? ఈ రెండిట్లో ఏది చెప్పండి? ఎలుక తోలును తెచ్చి తోమిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నాడంటే అది మాకు తెలీదా? ఎలుక ఎలాగో నల్లగా ఉంటుంది కదా. లేదు బ్రదర్, మేము యూట్యూబ్లో టీవీలో ఆడ చూసాము, కొన్ని ఎలుకలు తెల్లగా కూడా ఉన్నాయి అని తెల్ల ఎలుకలు చూసిన వాళ్ళు ఉండొచ్చు. ఇదే పద్యాన్ని రివర్స్ చేసుకోండి. తెల్ల ఎలుకలను తెచ్చి తోమినా అది తెలుపు తెలుపే కానీ నలుపు కాదు. అలా రివర్స్ చేసుకోవచ్చు. ఏమని చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఆ కవి ఆ పద్యంలో? నాయన, నేను ఉపయోగిస్తున్నదేమో ఎలుక తోలన సందర్భం గురించి, నువ్వు బలబలే అని ఆనందపడుతున్నావు. ఎలుక తోలును తెచ్చి ఎంత తోమినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నదానికి నేను ఆగిపోవట్లేదు. దీనిలో నుండి నేను ఇంకొక సత్యం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా అది పలుకదు. అంటే ప్రజలు చెక్కలతో కర్రలతో చేయబడిన బొమ్మలను తెచ్చుకొని ఆ బొమ్మలతో మాట్లాడుతున్నారట. నన్ను కాపాడు, నన్ను రక్షించు, నేను నీకు చీర కడుతున్నాను, బంగారు నగలేస్తున్నాను, చెట్టుకు చీర కడుతున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను, నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని మనిషి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నేను సమాజంలో చూస్తుంటే, నాయన, ఎలుక తోలు కూడా నీకు బోధిస్తుంది, దాన్ని నువ్వు ఎంత తోమినా నలుపు నలుపే. అలాంటిదే ఈ కొయ్య బొమ్మ కూడా. ఈ కొయ్య బొమ్మను నువ్వు ఎంత కొట్టినా, ఎంత తట్టినా, ఎంత మాట్లాడిచ్చినా, ఏం చేసినా అది ఉలుకదు పలుకదు. తెలుసుకో ఈ సత్యం అనేది ఒక కవి రాశాడు. ఇదే ఒకనాడు బైబిల్లో వేరే విధంగా పదాలతో రాయబడినటువంటి మాటే 115వ కీర్తనలో మనకు దేవుడు తెలియజేసిన సందర్భం. 115 కీర్తన 4వ వచనం నుండి చూస్తే, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. ఇదే ఆ తర్వాత కాలంలో ఆ పద్యంలో ఒక భాగమైంది అది. ఆల్ రైట్. ఇప్పుడు ఈరోజు మరి యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థి ఏం చేశాడు చెప్పండి? అయ్యా, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, చెప్తున్న వాటిలో నుంచి మాకు కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పు అని అడగాలి టీచర్ని. పాఠం చెప్పిన తర్వాత ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ పిల్లలు మీకు అర్థమైందా అన్నప్పుడు అర్థమైంది సార్ అని వేస్తారు.
నిజంగా తల ఊపినోడు అందరికీ అర్థమవుతుందో చెప్పండి? అంతెందుకు, నిన్న మనం అంతా కలిసాం. నిన్న చెప్పిన సందేశం అందరికి అర్థమైందా? దొరికిపోతారు ఇప్పుడు. నిన్న చెప్పిన సందేశం అందరికి అర్థమైందా? అర్థమైంది. నిజంగా అర్థమైంది, తలలు ఊపేస్తాం మనం. కానీ నిజంగా అర్థమైందా అని ప్రశ్నలు మొదలు పెట్టారనుకోండి, ఆ తర్వాత జవాబులు దొరకడం కొంచెం కష్టమే. సో ఇది ఎలానో దేవుని దగ్గరకు కూడా వచ్చి, యేసుప్రభు అంటే నీకు ఇష్టమా? ఎవరెవరికి ఇష్టం చేయొద్దండి. యేసుప్రభు అంటే ఎవరెవరికి ఇష్టం చేయొద్దండి. అందరం బహుశా చేతులు ఎత్తచ్చు. మరి ఇష్టమైతే నువ్వు ఎందుకు ఆయన అంగీకరించట్లేదు? దొరికిపోతాం ఇప్పుడు. ఇష్టమైతే నువ్వు ఎందుకు అంగీకరించట్లేదు? ఈయన కావాలి నాకు, ఈయనే నా రక్షకుడని. వై ఆర్ వి నాట్ యాక్సెప్టింగ్? పరలోకం అందరికి కావాలా? నరకం కావాలా? నరకం కావాల్సిన వాళ్ళందరూ చేయొద్దండి. ఎవరికి వద్దు. పరలోకం ఎవరెవరికి కావాలి? చేయొద్దండి. అందరం ఎత్తుతాం పరలోకం కావాలని అంటే. మరి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? ప్రభువు బోధన ఫస్ట్ వినాలి. మన దేశంలో చదువుకునే బిడ్డల్ని అమెరికా పంపించడానికి కొందరు తల్లిదండ్రులు, ఆ పిల్లలు కూడా ప్రయత్నిస్తుంటారు. ఈ దేశం వద్దు, అమెరికా పోదాము, ఇంగ్లాండ్ పోదాము, ఆస్ట్రేలియా పోదామని. అప్పుడు అంటారు, నాయనా నువ్వు మా దేశానికి వచ్చి చదువుకోవాలన్నా, మా దేశానికి వచ్చి నువ్వు ఉద్యోగం చేయాలన్నా, ముందు మీ దేశంలో మేము పెట్టే కొన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వు అని అంటారు. ఏ టోఫెలో, ఓ ఐఎల్టీఎస్, ఇలాంటి ఎగ్జామ్స్ నువ్వు పాస్ అయ్యి, ఆ తర్వాత ఆ పాస్ అవ్వడమే కాదు, మేము ఎంతైతే స్కోర్ కట్ ఆఫ్ మార్క్స్ పెడతామో ఆ కట్ ఆఫ్ మార్క్స్ నీకు స్కోర్ వస్తేనే నువ్వు ఎలిజిబుల్ మా దేశంలోకి రావాలి. భూమి మీద ఉన్న దేశాలే అలాంటి చట్టాలు నిర్ణయాలు చేశాయి. మళ్ళీ అలాంటి చట్టాలు నిర్ణయాలు చేసినప్పుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రభువు మనకెంతో చెప్పి ఉంటే అవి మనం తప్పక నేర్చుకోవాలి కదా. మనం వెళ్తున్నది భూమి మీద ఉన్న మట్టిలోకమైన ఒక దేశం నుండి మరో దేశానికి కాదు. వీఆర్ నాట్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా, ఇండియా టు ఆస్ట్రేలియా పోవట్లేదు, ఇండియా టు ఇంగ్లాండ్ పోవట్లేదు, ఇండియా టు సౌత్ ఆఫ్రికా పోవట్లేదు, కెనడా పోవట్లేదు. మనం ఏకంగా ఆకాశాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆకాశాన్ని దాటుకొని ఎందుకు వెళ్ళాలి? మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు కనుక. మన దేవుడు కాని వారు, దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఆకారాల రూపంలో ఎక్కడున్నారు? ఈ ఆకాశ మండలంలో, ఈ శూన్యంలో, ఈ విశ్వంలో ఉన్నారు. ఈ విశ్వంలో అంటే అర్థం ఏంటి? బొమ్మల రూపంలో, అవి నడవక, మాట్లాడక, చూడక, అలాంటివన్నీ ఈ ఆకాశము క్రిందనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశము క్రిందనే ఉన్నాయి. ఇవన్నీ ఆకాశం క్రింద ఉన్నాయి. మన దేవుడు మాత్రం ఎక్కడున్నాడు? ఆకాశం పైన. అంటే అర్థం ఏంటి? సింహాసనాసీనుడు ఆయన. అవన్నీ ఎక్కడున్నాయి? ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. పాదాల దగ్గర ఉన్నప్పుడు రెండే జరుగుతాయి. ఒకటి, నన్ను కాపాడు అన్నప్పుడు పాదాల దగ్గర చేరి మనం క్షేమంగా ఉంటాం. నువ్వెంత మనం చూసుకుందాం రా అన్నాం అనుకోండి, మనం ఎక్కడున్నాం? పాదాల దగ్గర ఉన్నాం. ఆయన కాళ్ళతో ఒక్కసారి తొక్కేశాడంటే మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలి. కొందరు జీవము గల దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఒకనాటి ప్రజలు ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశంలో యూదా ప్రజలకు బోధించుచున్న ఒక గొప్ప ప్రవక్తనే ఇర్మియా గారు. ఇర్మియా గారు ఆ ప్రజలకు దేవుని మాటలను తెలియజేస్తుంటే వారు స్పందిస్తున్న విధానం చూడండి ఎలా ఉందో. 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలోని 2వ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలోని 2వ మాట, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. అంటే ఇర్మియా గారు వెళ్ళి, మీకు నిజమైన దేవుడు ఈయనైతే మీరు ఎందుకు ఆయనకు సేవ చేయనంటున్నారు? అసలు ఇర్మియా గారు ఎవరికి బోధిస్తున్నారు? ఇశ్రాయేలీయుల జనాంగానికి బోధిస్తున్నారు. ఇశ్రాయేలీయుల జనాంగానికి అనగా ఆ దేశంలో ఉన్న యూదా ప్రజలకు బోధిస్తుంటే, ఆ దేవుడు నిజమైన దేవుడు, మనల్ని ఐగుప్తులో నుండి నడిపించిన దేవుడు, మన కొరకు ఆయన చేసిన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు మన పితరులు వాటిని తెలుసుకొని మనకు కూడా నేర్పించారు, తెలియజేశారు. ఇవన్నీ ఆయన మనకు దయచేసినవే. పాలు తేనెలు ప్రవహించి ఈ దేశాన్ని
ఆయన మనకిచ్చాడు. ఆయనను మాత్రమే సేవించమని, ఆయనకు మాత్రమే సేవ చేయాలని ఆయన మనకు నేర్పించినప్పుడు మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంటే ఆ ప్రజలు, మేము నువ్వు ఏ దేవునికైతే సేవ చేయమంటున్నావో మేమైతే చెయ్యము అని అంటున్నారు. నిర్ణయం తీసుకున్నారట ప్రజలు. అనొచ్చా చెప్పండి దేవుని దగ్గరికి? దేవుడు తన సేవకుని పంపించి ఎన్నాళ్ళు మీరు తిరుగుబాటు చేస్తారు, ఇదిగో ఆయన వద్ద సేవ చేయండి అంటే మేము చెయ్యమని చెప్పేసి వీపు చూపించి వెళ్ళిపోతే ఎలా పరిస్థితి? వెనక్కు తిరిగి వెళ్ళిపోవటం. సరే, సేవ అంటే చెయ్యము అని అన్నారు. కొంచెం ముందుకెళ్ళి 6వ అధ్యాయానికి వద్దాం. వారు మాట్లాడుతున్న మాటలు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. వర్స్ నంబర్ 10. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు. ఆ మాట చూడండి. ఆ మాట ఆ విధంగా అలా అనడానికి వారికి మనసు ఎలా వచ్చిందో. భూమి మీద దేవుడు ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఎంచుకొని వారి ద్వారా ప్రపంచానికి నేర్పించాలని అనుకున్నాడు కదా. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా ప్రపంచానికి తన గురించి ఆయన తెలియజేసుకోవాలని ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. ఎందుకై ఉండొచ్చు? సమాజంలో ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పేది ఇర్మియా గ్రంథం మనం 6వ అధ్యాయం చదివాము, దాని దగ్గరికి మళ్ళీ వస్తాము, దాన్ని అలానే ఉంచండి. ఒక మాట మీకు చూపిస్తున్నాను. ఇందులో ఎంత అర్థం ఉండొచ్చో అని ఈరోజు కొంచెం మనసు పెట్టి దేవుణ్ణి అడిగి తెలియజేయ ప్రభువా అని అడుగుతూ ఉండగా 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట. యెషయా గ్రంథం 54లో ఆయన గురించి తెలుసుకోవడానికి నిత్యము ఆయన వాక్యం మీద మనం ధ్యానించడం ప్రారంభించాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 5వ వచనంలో చెబుతున్నాడు ఒక మాట. 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అసలు తనను మానవులతో పోల్చుకుంటూ ఇశ్రాయేలు జనాంగానితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నాకు యాజక రూపమైన దేశం అనే మాట కూడా బైబిల్లో కనబడుతుంది. అది కూడా చూద్దాం. 19వ అధ్యాయం నిర్గమాకాండం 19. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రమైన దేవుడో, దాని ద్వారా మనకి ఏమేమి బోధించాలని ఆయన ఇష్టపడ్డాడో మన కన్నులకు ఎంతో ఆశ్చర్యం అనిపించాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా. తీసారా అంతా? నిర్గమాకాండము 19వ అధ్యాయం 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మీరే నాకు పరిశుద్ధమైన జనం, మీరు తప్ప నాకు ఎవరు వద్దంటున్నాడు ఆయన. ఇంకా కొన్ని వచనాలు, ఇవన్నీ వరుస క్రమంలో చూపించి నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి మీరు ఈ వచనాలన్నీ మనసులో పెట్టుకోండి చదివేటప్పుడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 2, బుక్ ఆఫ్ జెర్మియా. 2వ వచనం చదువుకుందాం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను
విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. గొప్ప ప్రేమ మన ఇద్దరి మధ్య అని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ ఇశ్రాయేలీయుల జనాంగం గురించి. దీనితో పాటుగా ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, పేజ్ నంబర్ 746. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, 746 తెలుగు బైబిల్లో పేజ్ నంబర్. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును అని ఒక మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులతో. ఇవన్నీ చదువుతుంటే దేవునికి ఒకే జనాంగం ఉండాలన్న సందేశం తెలియజేస్తున్నాడు. అక్కడ ఒక్కరై ఉండాలని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడిన దేవుడే క్రొత్త నిబంధన కాలానికి వస్తూ, లేదా పాత నిబంధనలోనే కొన్ని ప్రవచనాలు దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలోకి వచ్చి, ఇక మీద ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, అన్యజనులు మరియు ఇశ్రాయేలీయులు అందరూ రక్షణలోనికి రావాలి, వీరందరూ ఏక జనాంగం అవ్వాలి అనే సందేశం మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు దేవుని గూర్చిన పరిశుద్ధత గురించి, దేవుని గూర్చిన పవిత్రత గురించి అర్థం కాని ప్రజలు ఒకరోజు ప్రభు వద్దకు వచ్చారు. యేసు ప్రభు భూమి మీద ఉండగా ప్రభు వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న మనం మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వద్దకు ఆ ప్రజలు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి గమనించండి. 2వ వచనం నుండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి. పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి, తీశారు కదా అంతా, పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అంటే ఏ పురుషుడైనా తన భార్యకు విడాకులు ఇవ్వచ్చా, లేదా భార్య భర్తకు విడాకులు ఇవ్వచ్చా అనే ప్రశ్న ఇది. పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను. మోషే మీకేం చెప్పాడు పాత నిబంధనలో అని అంటే, అప్పుడు వారు అంటున్నారు, పరిత్యాగ పత్రిక రాయించి, అంటే డైవర్స్ పేపర్ ఇచ్చి ఆమెను విడనాడవల్లని మోషే సెలవిచ్చినని వారు చెప్పారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఈ ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను, కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. అంటే ఒక్క భర్తకు ఒక్కరే భార్య ఉండాలి, ఒక్క భార్యకు ఒకరే భర్త ఉండాలి అనే సందేశం ఇస్తున్నాడు అక్కడ. ఎందుకు మేము ఆ మాట వినాలి ప్రభువా? నువ్వు చెప్పినట్లు మేమెందుకు వినాలి? మేము డైవర్స్ ఇవ్వచ్చు కదా అని అంటే, ఒక్కసారి నన్ను చూడండి అని పాత నిబంధనలో దేవుడు తన యొక్క విధానాన్ని గురించి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఎన్ని మార్లు నన్ను విడిచి వెళ్ళిపోయినా నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు వద్దు అనే సందేశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ఎన్నిసార్లు విడిచి వెళ్ళలేదు చెప్పండి దేవుణ్ణి? ఆ యూదా ప్రజలు దేవుణ్ణి ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళలేదు చెప్పండి? ఎన్నిసార్లు నాకు దేవుడు వద్దు అని వెళ్ళిపోయినా కూడా మళ్ళీ దేవుడు వారిని దగ్గరికి చేర్చుకోలేదా? వారిని పవిత్రపరిచి నిష్కలంకులుగా చేసి నిర్దోషులుగా మార్చి ఒక గొప్ప సందేశం ఇస్తున్నాడు అక్కడ. అయితే లోకంలో క్రైస్తవ చట్టము తప్ప, మన బైబిల్లో చెప్పబడిన చట్టము తప్ప మిగిలిన అన్ని చట్టాలలో అవసరమైతే నువ్వు కోర్టుకు వెళ్ళి డైవర్స్ ఇచ్చి ఇంకొక మ్యారేజ్ చేసేసుకో అనే చట్టాలు లేవో చెప్పండి? ఇదొక రకమైన చట్టం అయితే, మరొక చట్టము జీవితంలో నీకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అవసరమైతే 3, 4, 5 మంది, 6 మంది వరకు కూడా అన్ని వివాహాలను చేసుకోవచ్చు, ఒకరికి విడాకులు ఇచ్చి ఇంకొకరితో ఎంటర్ అయిపోవచ్చు. ఏంటిది?
పరిశుద్ధత ఎక్కడ? పవిత్రత ఎక్కడ? పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఒక పురుషునికి ఒకే భార్య, ఒక భార్యకు ఒకే పురుషుడు అన్నటువంటి సందేశం మనుషులకు గట్టిగా చెప్పడానికే దేవుడు పాత నిబంధనలో ఆ ప్రజలు అన్ని మార్లు ఆయనను తిరస్కరించిన వారిని తిరిగి దగ్గరికి చేర్చుకొని వారిని పరిశుద్ధులుగా మార్చడానికి, వారు చెరలోకి పోయినా కూడా ఆ చెరలో కూడా వారితో ఉండి వారి పాపములను క్షమించి మళ్ళీ వారిని తీసుకొని వస్తున్నటువంటి, ఎప్పుడైనా వారిని ఎడబాసాడా? ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడైనా దేవుడు విడిచిపెట్టాడా? ఆ ప్రేమామయునికి ఆ జనాంగం ఏం చేసింది? అన్యాయమే చేసింది. ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరినొకరు విడవకూడదు అనే సందేశం దేవుడు ఆయన క్రియారూపకంగా చేసి మనకు చూపించాడు. ఎలా క్రియారూపకంగా చేసి చూపించాడు? పలుమార్లు ఈ ఇర్మియా గ్రంథంలో తన ప్రజలైన వారు ఏం మాట్లాడుతున్నారు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని యెషయా గారు చెబుతుంటే, ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి అదే ప్రజలు ఏమంటున్నారంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న మాటకు లోబడక ఏం మాట్లాడారు? ఇందాక 2వ అధ్యాయము 20వ వచనంలో నేను సేవ చేయను అని మొండికేసుకుని కూర్చుందట ఈ ప్రజ. ఎంత అన్యాయం ఇది! 2వ అధ్యాయం 20వ వచనంలో నేను సేవ చేయను అని చెప్తున్నాడట ఆ ప్రజలు. ఆ తర్వాత 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము మనం ఇందాక చూసాము. ఆ వచనం 10వ వచనంలో విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఇంతమంది ప్రజలు ఉన్నారు, వింటారని నేను ఎవరితో చెప్పాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? నేను చెప్పే మాటలు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు. మా ఇంటి పెద్ద మాట్లాడుతున్నాడు, మా దేశానికి పెద్ద మాట్లాడుతున్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త మాట్లాడుతున్నాడు. నాకు ఆయనకు ఉన్నటువంటి ఆ బంధమును మేము మర్చిపోకూడదు కదా అని ఆ ప్రజలు దేవునికి ఏమై ఉండాలి? రుణస్థులై ఉండాలి, కృతజ్ఞులై బ్రతకాలి. కృతజ్ఞతాహీనులుగా వారు బ్రతకూడదు. ఆయన ఏమన్నా మాట్లాడుతుంటే ఇంకెంతసేపు చెప్తావు, ఆపేయకూడదు అంటున్నారట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో అదే జరుగుతుంది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఇర్మియాను వచ్చి మాకు చెప్పకంటున్నారట. అక్కడికి ఆగలేదు వీరిది. నువ్వు చెప్పకు, మేమైతే మాత్రము నువ్వు మమ్మను కుడికి వెళ్ళు అని అంటే మేము కుడికి వెళ్ళం, ఎడమకు తిరుగుతాం. మమ్మను చక్కని తిన్నని మార్గంలో వెళ్ళమని చెప్తే మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళం. ఈ మార్గం మంచిదని నువ్వు చెప్తున్నావుగా, నో, మేమైతే పాటించం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చూడండి, వారు ఇస్తున్న స్పందన చూడండి ఎలా ఉందో. మనం ఇంతవరకు 2 వచనాలు చూసాం ఇర్మియా గ్రంథంలో. ఒక చోట ఏమన్నారు వాళ్ళు? నేను సేవ చేయను అన్నారు. ఇంకొక చోట ఏమన్నారు? మేము వినం, నువ్వు చెప్పకు మాకు. ఇర్మియా గారు ఎన్ని సంవత్సరాలు సేవ చేశారో తెలుసా ఆ యూదా ప్రజలకు? 41 సంవత్సరాలకు పైగా. అన్ని సంవత్సరాలు సేవ చేస్తుంటే చివరికి వారి మనసులు ఎలా అయిపోయాయంటే, నువ్వు చెప్పకు, మేము వినము, ఆయనకు సేవ చెయ్యం. వచనాలు మర్చిపోకండి, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఎందుకు వినాలి? మనలో కూడా ప్రభువు చెప్పే విషయాలలో అలాంటి బుద్ధి మనకు ఎవరికైనా ఉందేమో వెంటనే సరిచేసుకోవాలి. ఇది ఆనందం. దేవునికి లోబడి విధేయత చూపించడం అనేది ఒక జాయ్, అదొక హ్యాపీనెస్. దేవునికి విధేయత చూపించుకుంటూ జీవితం కొనసాగించడం అన్నది అదొక తెలియని ఆనందం. అది ఆ ఆనందాన్ని పాట కూడా రాసుకున్నాగా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని. ఆయనకు విధేయత చూపించడం తెలియకపోతే ఆయన ఉత్తముడని మనం ఎలా తెలుసుకోగలం? మన మనసులో ఆయన ఉత్తముడు అన్న ఉద్దేశం లేదు కాబట్టి మనం తిరగబడతాం ప్రతిసారి.
మనము నమ్మే దేవుణ్ణి మనమే గౌరవపరచకపోతే ఇక లోకం ఎందుకు గౌరవపరుస్తుంది? మనమే దేవునికి మర్యాద ఇవ్వకపోతే ఇంకా లోకమే మర్యాదిస్తుంది? మేలు చేశాడు దేవుడు, ఆ మేలును పొందుకున్న వారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం ఇది! ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 20వ వచనంలో సేవ చేయనన్నారు. 6వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు చెప్పకు, మాకు ఈ మాటలు ఇష్టం లేదు అని అంటున్నారట. ఇప్పుడు 8వ అధ్యాయానికి వస్తున్నాం. ఇర్మియా గ్రంథం 8. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం, బాగుంటుంది. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. మనకు ఒక మాట తెలుసుగా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడుగా. ఆయనను ఘనపరిచేటప్పుడు ఆయన ఉంటాడు. నా బిడ్డలు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇది మాత్రమే కాదు, ఆయనను దూషించడానికి కూర్చున్నా కూడా ఆయన అక్కడే ఉంటాడు. ఇప్పుడు అదే చదువుతున్నాం మనం. ఆయనను తిరస్కరించడానికి మనం ఒకవేళ కూడుకున్నా ఆయన అక్కడే ఉండి వింటూ ఉంటాడు అవన్నీ. ఏమంటున్నాడో చూద్దాం. 6వ వచనంలో, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారబ్బా వీళ్ళు, ముచ్చట్లు పెట్టుకున్నారు అని దేవుడు వచ్చి ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటున్నాడట. ఇక ఏం మాట్లాడుకుంటున్నారమ్మా సుబ్బమ్మ అంటే అప్పుడు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారట, నేనేమి చేసి నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. ఏమున్నాయా పనికి మాలిన మాటల్లో? నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. తనకిష్టమైన మార్గమునకు, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె అట. యుద్ధమునకు చొరబడు గుర్రం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడంటే గుర్రాల మీద యుద్ధం చేయడం తగ్గింది, కానీ ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో ఒక వ్యక్తి గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నాడు అనుకోండి. ఊహించుకోండి, రాజుల కాలంలో ఉన్న మనం యుద్ధాలకు పోయామని. ఆ గుర్రాన్ని మనం స్ట్రైట్కి ఇలానే పోదాంలే అంటే అవుతుంది? అది శత్రువు ఎట్లొస్తుంటే అట్లా తిరగాలది, తప్పదు. దాన్ని చూస్తున్నప్పుడు ఆ గుర్రానికి కూడా రోషం వస్తుందట. నా కాళ్ళతో వీరిని తన్ని నా కాళ్ళ కిందకి వేసుకోవాలని, నాకు అడ్డం వస్తున్నారు వీళ్ళని. ఎలాగైతే గుర్రము ప్రవర్తిస్తుందో తనకిష్టమైన మార్గానికి పోవాలని, ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయనను స్తోత్రములతోనూ ఆయనను కృతజ్ఞతాస్తుతులతో ఆయనను మహిమపరుస్తుంటే నా బిడ్డలు అని మనల్ని అంగీకరిస్తాడు. అలానే అలా కాకుండా ఒకవేళ దేవునికి విరోధమైన వాటి గురించి మాట్లాడుకోవడానికి కూర్చున్నా కూడా ఆయన వచ్చి ఆత్మరూపిగా వీళ్ళు ఏదో ముచ్చట చేసుకుంటున్నారో ఆ ముచ్చటలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఆ సమయానికి కూడా ఆయన వచ్చి వింటున్నాడట. అంటే ఏంటి? ఆయన వద్ద నుండి మనము తప్పించుకునే అవకాశం ఉందా చెప్పండి? లేనే లేదు, లేనే లేదు. నిన్నటి రోజు మనము A to Z అని ఇంగ్లీష్ చూసాం, ఆలెఫ్ మరియు తౌ అని హెబ్రీ పదాలు చూసాం, ఆల్ఫా అండ్ ఒమేగా అనే గ్రీకు పదాలు కూడా చూసాం. ఒమేగా తర్వాత ఏమన్నా ఉందా? లేదు. తౌ తర్వాత ఏమన్నా ఉందా? లేదు. జీ తర్వాత ఏమన్నా ఉందా అంటే జెడ్ తర్వాత? లేదు. మంచివారికి ప్రతిఫలం ఇస్తాను, మంచివారు కాని వారికి తీర్పు తప్పదు అనే ఒక సందేశం ఇస్తాడు. చూద్దాం ఆ మాట ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10 నుండి
చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ప్రవచన వాక్యం, ప్రవచనము అంటే జరగబోయేది. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధులు పరిశుద్ధులుగానే, అనీతిమంతులు అనీతిమంతులుగానే, అపవిత్రుడు అపవిత్రుడుగానే, అన్యాయం చేయవాడు అన్యాయం చేయవాడుగానే ఉండనిమ్ము. అయితే 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఎవరెవరు ఏం చేసింటే దాని ప్రకారంగా జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్యాయం చేస్తే అన్యాయపు జీతం పడుతుంది నీకు. ఏంటది? జడ్జిమెంట్, తీర్పు. అన్యాయం చేత సంపాదించుకోవాలని ప్రయత్నిస్తే శిక్ష తప్పదు. న్యాయబద్ధంగా సంపాదించుకుంటే, న్యాయబద్ధంగా సంపాదించుకోవడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఆయన పాదాల వద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని శిలువ మీద వ్రేలాడుచున్న దొంగ ఎలాగైతే అడిగితే ఆ క్షమాభిక్ష కలిగిందో, ఆ శిలువ మీద వ్రేలాడుచున్నా కూడా గర్వంతో ప్రవర్తించిన మరొక దొంగకు క్షమాపణ ఎలాగైతే దొరకలేదో, అలాంటి స్థితిలోకి మనం జారిపోకూడదని చెప్తున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆ జీతం 2 రకాలు. పరలోకం అనే రివార్డు, నరకం అనే మరొక రివార్డు. ఆ అంతము ఆయనే. ఏ అంతము? మంచి వారికి మంచి చేయడానికి చేసే అంతం ఆయనే. ఆయనకు అవిధేయులైన వారికి ఇవ్వవలసినటువంటి జీతం కూడా ఆయనదే. 2 ఆయన వద్దనే. పరీక్షలు రాసిన తర్వాత టీచర్లు ఒక చోట కూర్చొని ఎగ్జామినేషన్ హాల్లో అదంతా అయిపోయిన తర్వాత ఒక చోటికి తీసుకెళ్ళి కరెక్షన్ సెంటర్కి పోతారు. పిల్లలు రాసినటువంటి ఆ ప్రశ్న జవాబు పత్రాలన్నీ వస్తుంటాయి. అక్కడ దిద్దేది వారే. కొందరు ఏమవుతుంటారు? పాస్ అవుతుంటారు. మరి కొందరు ఏమవుతుంటారు? ఫెయిల్ అవుతుంటారు. కొందరు పాస్ అవుతుంటారు, కొందరు ఫెయిల్ అవుతుంటారు. మరి టీచర్ ఫెయిల్ చేస్తే తప్ప అన్యాయం అనొచ్చా? ఎందుకు అన్యాయం అనకూడదు? ఏం చదువుకోలేదు, ఎంత చెప్పినా వినలేదు. కనీసం మినిమం 35 మార్క్స్ కన్నా, 35 మార్కుల కన్నా పాస్ అవ్వమంటే అది కూడా అవ్వలేదు. నువ్వు కొనా ఊపిరి ప్రాణం పోతోంది, ఇప్పటికైనా నమ్ముకో, ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావు అని చెప్తున్నాయి. అప్పుడు కూడా నాకు వద్దు, అప్పుడు కూడా నాకు ఈ ప్రభు వద్దు, నా రక్షించే రక్షకుడు నాకు వద్దు. మన దేశంలో అప్పుడప్పుడు భయంకరమైన వరదలు, తుఫాను, డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ వరదల్లో నుండి, భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ బయటికి వెళ్ళి తీసుకొస్తుంటాయి. అలా ప్రమాదంలో ఇరుక్కోబోయినోడు ఒకడు ఇరుక్కుపోతుంటే ఇక ఈ పోలీసు వెళ్ళి ఆ చెయ్యి పట్టుకొని లాగకపోతే బయటికి రాలేడు అనుకోండి. కొద్దిసేపు నాయన చెయ్యివు, నిన్ను రాగాలి, నువ్వు చచ్చిపోతావు, ఇంకా కొట్టుకుపోతావు నీళ్ళలో అని సైనికులు వెళ్ళి చెయ్యిస్తే నీ చెయ్యి నేను పట్టుకొని అన్నాడు. నీ చెయ్యి నేను పట్టుకొని అన్నాడు. ఇప్పుడు తప్పెవరిది? చెయ్యి ఇచ్చిన రక్షక భటు ఉందా? నేను పట్టుకోనన్న ఆ మూర్ఖుందా? ఆ మూర్ఖుందే. హూ ఈజ్ సేవియర్? ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హూ ఈజ్ హీ టు యూ? ఆయన నీకేమై ఉన్నాడు? హూ ఈజ్ హీ టు యూ టుడే? ఆయన నీకేమై ఉన్నాడు ఈరోజు? వింటున్నా ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆ యేసు ప్రభువు మన కళ్ళకు ఎలా కనపడుతున్నాడు? ఈజ్ హీ అపియరింగ్ టు యూ యాజ్ ఎ సేవియర్? నిజంగా నీకు రక్షకుడు లాగా కనబడుతున్నాడా, కనబడట్లేదా? కనపడకపోతే ఆయన శిలువ మీద వ్రేలాడుచుంటే అక్కడ చుట్టూ ఉన్న ప్రజలలాగానే నేటికి మనం ప్రవర్తిస్తున్నామేమో. కొందరు ఏమన్నారు? ఓ ఇతను యూదులకు రాజట, దేవుని కుమారుడట, ఇప్పుడు నిజంగానే రాజు అయితే తాను రక్షించుకొని శిలువ మీద ఉంచి కిందికి దిగమను అని తలలూచుకుంటూ వెళ్ళిపోయారు కొందరు. మరికొందరు ఈయన ఏ స్థితిలో ఉన్నా కూడా నన్ను రక్షించే రక్షకుడు అని చూశారు. ఆయన యుద్ధం వేరు. ఆత్మల రక్షణ కొరకు వచ్చాడు ఆయన. మన ఆత్మ పాతాళంలోకి దిగజారిపోకుండా ఉండడానికి వచ్చాడు ఆయన.
కనబడుతున్న ఈ మట్టి శరీరం ఇది మట్టే. నిన్న మొన్న విన్నాం, ఇది మన్నే కనుక మన్నే అయిపోతుందని విన్నాం కదా. ఈరోజు మనం కదులుతున్నామంటే ఏంటి? దేవుడిచ్చిన జీవాత్మ మనలో ఉంది. ఆ జీవాత్మ తిరిగి తాను దయచేసినటువంటి ఆ దేవుని వద్దకు చేరుకుంటే ఉన్న పాటంలో రాలిపోయేది మన శరీరం. నిన్నటి దినాన మా ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తున్న ఒక కొలీగ్ దగ్గరికి వచ్చి, మా ఇంట్లో మా కజిన్, నా ఇమ్మీడియట్ కజిన్ అండి, చనిపోయాడు. మొన్నటి వరకు మేమంతా పేర్లతో మాట్లాడుకున్నాము. చనిపోయిన నెక్స్ట్ సెకండే ఫోన్లు వస్తున్నాయి. ఏమంటున్నారంటే ఫోన్లో, బాడీ ఇంకా రాలేదు ఇంటికి, బాడీ వచ్చిన తర్వాత చెప్తామంటున్నారు. ఆ బాడీ ఇప్పుడంతా బాడీ రాలేదని మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు అతని పేరుతో పిలిచారు. ఎంత విచిత్రంగా ఉంది కదా శాంసన్ గారు అనుకుంటా నన్ను అడిగారు. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా తల్లి నీకు అని నేను అనుకున్నాను లోపల. ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకు మాత్రమే మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. ఈ ఆత్మ ఒక్కసారిగా ఈ దేహంలో నుంచి బయటికి పోగానే నిన్ను నీ పేరుతో అస్సలు ప్రస్తావించరు. బాడీ వచ్చిందా, ఎక్కడుంది అంటారు. అదే ఈ ఆత్మ లోపల ఉన్నప్పుడు ఎంత గౌరవప్రదంగా, పలానా వారు, ఇప్పుడు నేనే కన్ను మూసిలా రాలిపోయాను అనుకోండి, శాంసన్ గారి బాడీ ఎక్కడుందండి, అదే కదా మాట్లాడేది. అంటే వేరే పేర్లు ఎక్కడ ప్రస్తావించలేను, ఎందుకు నా మీద గురి పెట్టాడు అని అనుకుంటారు కనుక. అందుకే నాది నేనే చెప్పుకుంటున్నాను ఇక్కడ. పొరపాటున ఏదైనా పేరు అన్నాను అనుకోండి, అనుకోకుండా ఏదైనా అయితే అమ్మో ఈయన బలికాడు అనే మాట వస్తుందండి. అందుకే అది నా మీదకే చెప్పుకుంటున్నాను. నేను ఉన్నంతవరకే శాంసన్ బ్రదర్ అని పిలిచే అవకాశం ఉంది. నేను ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, బ్రదర్ కాదు, అది శాంసన్ బ్రదర్ గారి బాడీ అంటారు. అక్కడ బాడీ ఇక్కడే ఉందండి, మీ ఇంటికి ఎలా పంపించమంటారు అంటారు. మా ఇంట్లో ఒకవేళ వాళ్ళు ఉండి ఫోన్ తీసి రిసీవ్ చేసుకుంటే, ఇది మన పిలుపు. దేవుడిచ్చిన ఆత్మను వాక్యము చేత అలంకరించుకోవడం ప్రారంభించాలి మనం. దేవుడిచ్చిన ఆత్మను పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలిగే సామర్థ్యం మనకుందో లేదో మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు ఎగ్జామిన్. ప్రభు బలలో ప్రవేశించినప్పుడు అంటాం కదా, మిమ్మల్ని పరీక్షించుకొని ఆ ప్రభు యొక్క బలలోకి ప్రవేశించండి. ఏంటి పరీక్షించుకోవడం? పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలిగే పరిశుద్ధత మనకుందా? నిన్నటి అహరోను గారి మీద తల మీద చూసాం, యెహోవా పరిశుద్ధుడు అట. మన దేవుడు, మన తండ్రి పరిశుద్ధుడైతే మనం కూడా ఎలా ఉండాలి? ఆ పరిశుద్ధుని వలె జీవించటానికే జీవితకాలం మనం కొనసాగాలి. చూద్దాం ఇర్మియా గ్రంథం. ఏమేమి విన్నాం ఇంతవరకు? ఇర్మియా గ్రంథంలో వారు ఏమంటున్నారు? సేవ చేయం, మేం వినం, మా మార్గమే, నువ్వు చెప్పే మార్గంలో మేము పాటించము, వినము అని అంటుంటే, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇదే ఇర్మియా గ్రంథంలో 44వ అధ్యాయంలో ఇంకా ఈ తిరుగుబాటు తారాస్థాయికి చేరిపోయింది వీళ్ళది. ఇర్మియా గ్రంథం 44, వీరి తిరుగుబాటు తారాస్థాయికి చేరుకుంది. ఎలా చేరుకుందంటే, ఇర్మియా గ్రంథం 44లో 15వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. వర్స్ నెంబర్ 15 ఆన్వర్డ్స్. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ, ఎవరెవరు వచ్చారు? స్త్రీలు వచ్చారు, ఆ పురుషులు అందరూ వచ్చి ఇర్మియా గారితో ఈ మాట మాట్లాడుతున్నారు. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపం. అక్కడేమన్నారు? సేవ చేయమన్నారు, వినము అన్నారు, ఆ మార్గంలో నడుచుకోమన్నారు. ఇక నువ్వు చెప్పేది మేము ఏమాత్రం అంగీకరించమంటున్నారు. 17వ వచనం, మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము,
నువ్వు చెప్పిండేది మేము నెరవేర్చాం, మేమేం చెప్పామో మేము అదే నెరవేరుస్తాము, నువ్వు చెప్పేది మేము వినం. అప్పుడు ఇర్మియా గారు 20వ వచనంలో అంటున్నారు, ఇర్మియా స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనండు, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను మొత్తం ప్రజలందరూ ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకోనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇంకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపం వేయచు యెహోవాకు విరోధముగా పాపము చేసిదిరి గనుకనే నేడున్నట్టుగా ఈ కీడు మీకు సంభవించిన. ఆయన మాట వినండి, నిజమైన దేవుని వెంబడించండి అని ఆయన స్వరమెత్తి గళమెత్తి ప్రకటిస్తుంటే వినము వినము వినము, ఇదే ఉంది వారు తిరుగుబాటు. అలా చేసినందుకే ఏమైపోయింది? వీరి భవిష్యత్ అంతా వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, కష్టాల సుడిగుండంలోకి వెళ్ళిపోయారు. కష్టాల సుడిగుండంలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ బయటికి రాలేకపోయారు. వీరు వారి సంతానము అప్పుడు తిరిగి వచ్చారు, కానీ వీళ్ళైతే తిరిగి రాలేదు. అలానే ఈ మాట ఇర్మియా గారు మాత్రమే కాదు పలికినది, యెషయా గారు 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. అలా అయిపోయింది, వారు మేము వినమంటున్నారు. ఇదే యెషయా గ్రంథంలో కళ్ళుండి చూడలేని పరిస్థితి అయిపోయింది వారిది, చెవులుండి వినలేని పరిస్థితి అయిపోయింది, హృదయం ఉన్నా దాన్ని గ్రహించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ మాట్లాడుతున్న దేవుడు మరొక చోట అంటున్నాడు, ఇదే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 44వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. వారు వివేచింపరు, గ్రహింపరు. యెషయా గ్రంథం 44, 18, 19 వచనాలు. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను, ఎవడును ఆలోచన చేయడు. ఎలా ఉందంటే ఇది, అద్దం ముందు మనం నిలబడ్డామనుకోండి, ఎవరి ముఖం కనపడుతుంది? ఎవరు నిలబడి ఉంటే వారి ముఖం వారికి కనపడుతుంది. ఇందాక మనము 115 కీర్తనలో ఒక సందర్భం చూసాం. ఒక విగ్రహం అట, దానికి చెవులు ఉంటాయి, వినదు, కళ్ళు ఉంటాయి, చూడదు, ముక్కు ఉంటుంది, వాసన చూడదు, పాదములు ఉంటాయి, నడవదు, స్పందన లేదు. దాన్ని చూస్తూ 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 ఇక్కడ యెషయా గ్రంథంలో చివరికి మనిషి యొక్క బుద్ధి కూడా ఎలా మారిపోయింది? మనం కూడా చెవులుండి వినలేని పరిస్థితికి అయిపోయింది, హృదయం ఉండి గ్రహించలేని పరిస్థితి అయిపోయింది, కళ్ళుండి చూడలేని పరిస్థితి అయిపోయింది. అంటే అప్పుడప్పుడు ఎవరైనా చెడిపోయారు అనుకోండి, సమాజంలో మన వద్ద ఉన్న బిడ్డలు బయటికి వెళ్ళిపోయి చెడు సహవాసం చేస్తారనుకోండి, సాధారణంగా ఏ మాటను, ఏ సెంటెన్స్ మనం ఉపయోగిస్తాం? సహవాస దోషం అండి అంటాం. అన్నామా ఎప్పుడన్నా? వీరు పలానా వారి సహవాసం చేసి ఇలా అయిపోయాడు అని అంటుంటాం. ఈ మనుషులు చెవులుండి వినట్లేదు, కళ్ళుండి చూడట్లేదు, పాదాలుండి దేవుని దగ్గరకు రావాలని నిర్ణయించుకోవట్లేదు, ఇవన్నీ చేయట్లేదు అని అంటే వీరి సహవాసం ఏమైపోయింది? నిజమైన దేవుని వైపు ఉండాల్సిన సహవాసం ఇటు ఉండక అటెళ్ళిపోవడంతో సహవాసం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇంకా దేవుడు ఏం చేయాలి? చెయ్యి వదిలేయాలి.
ఇది మనకు అర్థమైతే ఈరోజు వాక్య ధ్యానంగా మనం ఎక్కడ ప్రారంభించుకున్నామంటే మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము 13వ అధ్యాయము 10 నుంచి చదువుకుంటే అక్కడికే వచ్చాం. మళ్ళీ తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడిగితే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కారణం ఏంటంటే వారు నేను చెప్పే వాటిని అంగీకరించాలని రావట్లేదు, నేను పెట్టే రొట్టె ముక్కలు తినడానికి వస్తున్నారు. ఇల్లు నేను ఉచితంగా వారికి ఇచ్చే రొట్టెలు, నేను ఉచితంగా వారికి ఇచ్చే చేపలు, ఇవి తినడానికే వస్తున్నారు. కానీ నేను చెప్పే మాటలు గ్రహించి వాటిని అర్థం చేసుకోవాలన్న ఆలోచన వీరికి లేదు. ఎలా అయిపోయిందనంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పంది ముందు ముత్యములా అనేది. ముత్యాల హారం చేసి మనుషులు ధరించుకుంటే దానికి చూడడానికి ఒక ముచ్చట. ఒకడు మైసూర్ శాండిల్ సోపు తెచ్చి పందిగారికి పెప్సోడెంట్తో పళ్ళు దోమి దానికి ముత్యాల హారం వేశాడట. ఏం చేసింది మళ్ళీ? ఆ ముత్యాల హారంతో ఇంట్లో ఏసీలో ఉండకుండా పందిగారు, మిస్టర్ పందిగారు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ బురదలోకి వెళ్ళారు. యేసు ప్రభు ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నాడంటే, నేను మీ మధ్యన వేసే ముత్యాల లాంటి వాక్యాలకు విలువ మీకు తెలుసు, కొందరికి విలువ తెలీదు. ఆ విలువ తెలియదు కనుకనే ఆ విలువ తెలుసుకోవడానికి మీరు ఎలాగైతే ఆ ఉపమానములో ఉన్న అర్థం మాకు చెప్పండి అని మీరు నా దగ్గరకు వచ్చి అడిగారు, నిజంగా వారికి కూడా అదే మనసు ఉంటే వారు ఇప్పుడు వచ్చి ఏమడుగుతారు? నువ్వు ఇంతకుముందు ఏదో చెప్పావు, మాకు కొంచెం మళ్ళీ వచ్చి చెప్పు అని అడిగేవారు. యేసు ప్రభు ఈ మత్తయి సువార్త 13లో ఒక ఉపమానం చెబుతున్నాడు. అక్కడ ఏం ఉపమానం అది? 3వ వచనంలో, ఇదిగో విత్తువాడు విత్తుటకు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని బ్రింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. అంటే అర్థం ఏంటి? నేను ఈ విషయం చెప్పేసి వచ్చేసా. ఇందాక ఎందుకు చెప్పావు ప్రభువా అని శిష్యులు వచ్చి అడిగారు. విన్నది మాత్రం ఎవరెవరు? ప్రజలందరూ వచ్చి విన్నారు. అక్కడ 2వ వచనంలో, బహుజన సమూహములు తన యొద్ద కూడి వచ్చినందున వారిని చూచి ఆయన దోణ ఎక్కి కూర్చుంటేను, ఆ జనులందరూ ధర నిలిచి ఉండగా అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతుంటే కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు పక్షులు వచ్చి తినేసాయి, మరికొన్ని విత్తనాలేమో పడ్డాయి కానీ రాతి నేలను పడ్డాయి, మొలకొచ్చింది, లోపల లోతు లేదు కాబట్టి మట్టి, అవి ఎండిపోయాయి. మరికొన్ని ఏమో మంచి నేలను పడ్డాయి, ఫలించాయి. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతే, జన సమూహాలు వెళ్ళిపోయారు. యేసు ప్రభుతో శిష్యులు మాత్రం వెంటబడుతున్నారు. ప్రభు ప్లీజ్ ప్రభు, నువ్వు ఏదో విత్తనాలు వేయడం గురించి ఏదో చెప్పావు, మాకు కొంచెం చెప్పని. అప్పుడు యేసు ప్రభు, ఇదిగో ఇవన్నీ విని గ్రహించుటకు మీకు ఇవ్వబడింది, కానీ వారికి చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. అదేంటంటే, కొందరు వాక్యాన్ని వింటారు కానీ దాన్ని అంగీకరించారు. డోంట్ టెల్ అబౌట్ ఆల్ దిస్ అనేస్తారు. ఈ సువార్త మాకు చెప్పకనేస్తారు. అదే విత్తువాడు విత్తుటకు వెళ్ళినప్పుడు విత్తనములు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడితే ఏం జరుగుతుంది చెప్పండి? కాళ్ళతో తొక్కేసుకుంటూ పోతారు. త్రోవ పక్కన పడితే ఏం జరుగుతుంది? కాళ్ళతో తొక్కుంటూ పోతారు. కాళ్ళతో తొక్కుంటూ పోతే ఇంక అవి ఎప్పుడు మొలవాలి? మరికొన్నేమో ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ఇదేంటి? శోధనలు, లేకపోతే ఎవరో వచ్చి ప్రోత్సాహపరచగానే మరి వెంటనే శోధనలో పడిపోయి వెళ్ళిపోవడమే. దాని వివరణ ఇస్తున్నాడు అక్కడ. దాని వివరణ 18వ వచనం నుండి,
విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి అని, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి మన హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నెలలో విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలవగానే అభ్యంతరపడును. సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ప్రజలు ఈ విధంగానే ప్రవర్తిస్తారట. ఈరోజు 40 రోజుల కార్యక్రమంలోకి 3వ రోజు వచ్చాం మనం. నిజంగానే మనము ప్రభువు వద్దకు చేరుకోవాలంటే, ప్రభువుతోనే మన జీవితం, యేసు ప్రభువుతోనే మన జీవితం కొనసాగాలి అంతం వరకు, చివరి శ్వాస వరకు అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనములుగా ఈ వాక్యాన్ని స్వీకరిస్తేనే భవిష్యత్తు. ఇలా కాకుండా ఈ 3 జాబితాలు, మొదట చెప్పబడిన 3 జాబితాలు ఏంటి? ఒకటేమో త్రోవ కనబడ్డాయి, మరికొన్నేమో ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయి, కొన్నేమో రాతి నేలను పడ్డాయి. అలాంటివి జరిగినప్పుడు శోధనలు రాగానే నాకు ప్రభు వద్దని వెళ్ళిపోయేవాళ్ళు. వాక్యం ఈరోజు బాగానే ఉంది, వీరిని ఎలాగైనా నేను పట్టుకోవాలి అని సాతానుడి దగ్గర రాగానే, సాతానా నా హృదయం నీకే అని ఇచ్చేవాళ్ళు కొందరు. ఇంకొందరు త్రొక్కేస్తారట, మాకొద్దు ఈ సువార్త, అవసరం లేదు అని ఇక పూర్తిగా దేవుణ్ణి తిరస్కరించేవారు. ఇందాక తృణీకరించారు చూసారా, అలా ఇర్మియా గ్రంథంలో తృణీకరించేవారు ఉంటారు. మొదట చెప్పబడిన 3 జాబితాల్లో ఉండక మన హృదయంలో వాక్యమును, దేవుని యొక్క సువార్తను మంచి నేలను పడిన వాటిగా మనము వాటిని విత్తుకుంటేనే అప్పుడు మనము దేవుని బిడ్డలుగా మార్చబడతాం. దేవుని బిడ్డలుగా మార్చబడితే మనకు వచ్చే లాభం ఏంటంటే దేవుని చూసే అవకాశం లభిస్తుంది. దేవునితో కలిసి మన సహవాసం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఈ వాక్యాన్ని విని ఇక రేపటి నుంచి మనం చెప్పుకోబోయే ప్రభు చిత్తమైతే యేసు ప్రభు యొక్క ఉపమానాల ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం, ఆ ఉపమానాల నుండి దేవునికి మనం ఎంత దగ్గర అవ్వాలి అనే సందేశాన్ని మనం వినబోతున్నాం. ప్రార్థించండి. ఈరోజు కూడా చాలామంది ఆలస్యంగా వచ్చారు. నేను గమనిస్తున్నాను. నేను వచ్చినప్పుడు సగం చర్చ్ దాదాపుగా ఖాళీగా ఉన్నింది. ఇది మీకు న్యాయం, ధర్మం అనిపిస్తే మీరు చేయండి. ఉదయము ఈ రాత్రి అంటే ప్రతిరోజు ఇక్కడ చెప్పిన తర్వాత నేను హకీంపేట్ మా ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 11:30, మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి 12:30, 1 గంట అవుతుంటుంది నాకు. ఈ 40 రోజుల ప్రయాణం ఇదే. మళ్ళీ ఉదయమే లేచి 8 నుంచి 8:30 మధ్యలో నేను బయలుదేరాలి. 8 నుంచి 8:30 మధ్యలో మళ్ళీ ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఆఫీస్ టైమింగ్స్ 9 గంటలకి. ఉండేది హకీంపేట, ఆఫీస్ బేగంపేట. అక్కడ సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేసి, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ కంపెనీ కాబట్టి 6 కాస్త 6:30 కావచ్చు, హడావుడి కావచ్చు. హడావుడిలో మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకొని కనీసం 7:15, 7:20 లోపు నేను ఇక్కడికి వస్తుండగా ఒక సేవకుడు వస్తున్నాడు, మేము ఆయనకంటే ముందెళ్ళి కూర్చుంటే బాగుంటుందని. ఒక్క 10 నిమిషాలు కూడా మీరు ముందు రాలేకపోతే దుఃఖకరం కాదా చెప్పండి? చాలా దూరంలో ఏ గుజరాత్ నుండో, మహారాష్ట్ర నుండో ఇప్పుడే ప్రయాణం చేసి ఇక్కడికి మీరు ఇప్పుడు దిగుతున్నారు అని అనుకుంటే అది ఓకే, దూరం నుంచి వస్తున్నారు అని అనుకోవచ్చు. తిప్పి కొడితే ఈ క్యాంపస్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది చెప్పండి? దీని రేడియస్ మొత్తం కలిపితే, రేడియస్ అంటే ఏంటి, మన చర్చ్ ఉన్న స్థలం నుండి 360 డిగ్రీ ఒక సర్కిల్లా గీసుకుంటే 1 కిలోమీటర్ ఉంటుందా? ఉండదా? 1/2 కిలోమీటర్ ఉండొచ్చా? 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. ఈ 1/2 కిలోమీటర్లు కూడా మళ్ళీ మనం బైకుల మీదనే వస్తుంటాం కదా, అంటే కొందరు నడుచుకొని వస్తారులేండి. అందుకే దేవుడు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఉదాహరణ కూడా, ఉపమానం కూడా చెప్పాడు మనకు. ఎందుకు ఈ విధమైన బాధతో చెప్తున్నానంటే, వాక్యము ప్రారంభించిన 10 నిమిషాలకి వచ్చేసరికి నేను 10 నిమిషాల క్రితం ఏం చెప్పానో మీకు ఎలా గుర్తుంటుంది? ఎక్కడ స్టార్ట్ చేసుకున్నామో ఎలా గుర్తుంటుంది? మిస్ అవుతారు కదా. దేవుని వాక్యం ఒక సంపద అని ఇప్పుడే విన్నాం మనం. ఆ సంపద గురించి ఆశ లేదా?
మీరు అలా ఆలస్యంగా వస్తుంటే నేను ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఊరికనే వస్తున్నానేమో, వీళ్ళకి నేను లెక్కలేదు, వచ్చి వాక్యం చెప్తున్న దానికి విలువ లేదు. ఈ విలువ లేని చోటికి మళ్ళీ ఇలా కాళ్ళు ఇడ్చుకుంటూ ఎందుకు రావాలి? టీచర్ వచ్చే సమయానికి పిల్లలందరూ క్లాస్లో ఉంటే ఆనందమా? టీచర్ వచ్చి అంటే నేను టీచరు మీరు స్టూడెంట్స్ అని నేను చెప్పట్లేదు. పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, మరి పెద్దలుగా మనం పాటించాలి కదా. ఈ సందర్భం మొన్న కూడా వచ్చింది. అసలు గుడి గంట కొట్టకముందే పెద్దలు సెక్రటరీ గారు 7 గంటలకండి మన సర్వీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఒక 10 నిమిషాలు ముందుగానే వచ్చి ఇక్కడ ఏమైనా పేపర్లో చెత్త ఏమైనా పడితే కొంచెం క్లీన్ చేసుకొని ఎవరి స్థలాలు వాళ్ళు శుభ్రం చేసుకొని నీట్గా కూర్చుంటే ఏం తప్పేంటి? మన ఇంటిని శుభ్రపరచుకోము మనం. ఎందుకు మనకు ఆ పట్టుదల లేదు, ఆ ఆసక్తి లేదు. దయచేసి దేవుని మనసును గాయపరచకండి. మనం వి షుడ్ బి ద ఫస్ట్. అందరికంటే అన్నిట్లో నేను ఫస్ట్ ఉండాలని ఆశపడుతున్నప్పుడు మందిరానికి వచ్చి ఒక పాటలు పాడుతున్నారు కదా, పాటలు అయితే సాతాను పాటలు పాడట్లేదుగా, దయ్యాల పాటలు పాడట్లేదుగా, దేవుని పాటలేగా. దేవుని పాటలని దేవుడిచ్చిన నాలుకతో స్వరంతో కొద్దిసేపు స్తుతించితే తప్పేంటి? తప్పులేదుగా. యెహోవా మందిరమునకు పోదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో సహాయం చేశారు నా ప్రభువా. నా తండ్రి, ఎటువంటి అంతరాయం కలగకుండా ఆది అంతం మీరే ఉండి నడిపించారు. పాడిన పాటల ద్వారా, విత్తబడిన వాక్యం ద్వారా మీరు మహిమ పొందారని ఆశిస్తున్నాం తండ్రి. యేసు ప్రభు మా అందరికీ గొప్ప గురువుగా, రక్షకుడుగా ఉండగా నా తండ్రి, ఉపమానాలను ఆయన ఎందుకు ఉపమాన రీతిగా ఎందుకు బోధించుకుంటూ వెళ్ళాడు అనంటే, కొందరికి అవి నేర్చుకోవాలని ఆసక్తి లేకపోవడంతో, ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి మాత్రమే అందులో ఉన్న సందేశాన్ని యేసు ప్రభు తెలియచేసినట్లు మాకు అర్థమైంది నా ప్రభువా. మేము అందరము ఏక మనసుతో, ఏక భావముతో నా తండ్రి, ఒక్క మనసు కలిగిన వారమై యేసు ప్రభును శిరస్సుగా పెట్టుకొని ఆయన శిరస్సుకు అంటుకట్టబడిన దేహముగా మేమందరము కలిసికట్టుగా నా తండ్రి మీ సన్నిధిలో మేము గడుపుటకు, మీ వాక్యం నేర్చుకున్నటకు, మీ చేత నిర్దోషులముగా ఉండుటకు, మీ చేత మెప్పు పొందుకునే వారముగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభువా, ఈ భూమి మీద ఉన్న నిర్మాణమైన ఈ మందిరముకు మేము నా తండ్రి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తుంటే, మీరుండే పరలోకంలోనికి మేము ఇంకెంత నిర్లక్ష్యం చేసే వారముగా ఉంటామో. కాబట్టి భయమును భక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని కీర్తనకారుడు అన్నట్లుగా ఆ సంతోషము మా అందరిలోనూ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరం మీ బిడ్డలం ప్రభువా, మీ చేత మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రార్థన చేయమని మీ బిడ్డలు కోరి ఉన్నారు తండ్రి. సిస్టర్ కళా డేవిడ్ గారు మరియు నా తండ్రి విజయజ్యోతి సిస్టర్ గారి ఫ్యామిలీ కొరకు, లావణ్య సిస్టర్ గారి ఫ్యామిలీ కొరకు, సలోమి సిస్టర్ గారి ఫ్యామిలీ కొరకు, అలానే నా తండ్రి సిస్టర్ స్వర్ణలత గారి పెద్ద కుమార్తె యొక్క వివాహం కొరకు, వీటన్నిటి గురించి ప్రార్థిస్తున్నాం నా ప్రభువా. మనుషులము గనుక మీ మీద ఆధారపడే మేము జీవించగలం, కానీ మా సొంతంగా మేము ఏది పొందుకోలేము, మా సొంతంగా మేము ఏమీ సంపాదించుకోలేము. కాబట్టి మీ పాదముల చెంత చేరిన మాకు, ఈ కుటుంబాల పక్షాన మీ సేవకునిగా చేస్తున్న ఈ ప్రార్థన మీ సన్నిధికి చేరి నా తండ్రి మీ చిత్తమును వారి ప్రార్థనకు నా ప్రభువా అనుకూలముగా ఉంటే నా ప్రభువా దయచేసి వారి ప్రార్థనకి శీఘ్రమైన త్వరగా నా ప్రభువా మరి జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను. లేకపోతే మీ చిత్తమును మేము సంతోషంగా స్వీకరించుటకు ఈ కుటుంబాలకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీ బిడ్డలను క్షేమంగా వారి గృహాలకు చేర్చి ఈ రాత్రి వారు పడకల మీద ఉన్నప్పుడు విత్తబడిన ఈ వాక్యంను ధ్యానిస్తూ వారు నా ప్రభువా మరి నిద్రలోనికి వెళ్ళిపోవటకు సహాయం చేయండి. తిరిగి రేపటి దినాన మీ చిత్తమైతే మేము అందరం ఈ విధంగా కలుసుకొని మీ వాక్యంలో అనేక విషయాలు మేము నేర్చుకొని మా ఆత్మీయ జీవితంలో మరింత బలపడటకు సహాయం చేయని ప్రార్థిస్తూ నా తండ్రి మీ వాక్యము చేత మమ్మను మరి ఒకసారి ఆ ఆత్మ సంబంధమైన దాహమును తీర్చి తృప్తిపరిచినందుకే స్తోత్రములు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ సమయంలో ఇక్కడున్న కుటుంబాలను మాత్రమే కాకుండా ఈ కుటుంబ పక్షాన నా ప్రభువా విధులు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా మీ బిడ్డలు ఎక్కడెక్కడైతే మీ దాసులు అంటూ విధులు నిర్వహిస్తున్నారో ప్రతి చోట మీ కాపుదల మీ సంరక్షణ వారికి అనుగ్రహించి
వారి నుంచి ఎల్లప్పుడూ క్షేమ సమాచారం మేము వినుటకు నా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బాల్యము నుండే మిమ్మల్ని వెంబడించే మంచి మనసును పిల్లలకు అనుగ్రహించండి. యవనస్తులు తొట్టిల్లకుండా కాపాడండి. స్త్రీలు, పురుషులు, పెద్దవారు నా ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్లో నా తండ్రి చక్కగా తమ కుటుంబాలను నడిపించుకుంటూ నా తండ్రి ప్రతి ఒక్కరి చేత మంచి పేరు సంపాదించుకునే వారిగా వారికి ఉండకు సహాయం చేయండి. వృద్ధులను మేము గౌరవిస్తూ తల్లి అని తండ్రి అని సన్మానించుచు మీ యొక్క ఆజ్ఞలకు లోబడి మేము వారికి పరిచయం చేయటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితో చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.